మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ మొదటగా మనం ప్రాణాయామ గురించి చెప్పుకుందాం. ఏ రకమైన ప్రాణాయామాలు మనం ఈ చలికాలంలో వింటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే మనం ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి? ఈరోజు మనం ఉజ్జయి ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. ఎలా చేయాలి? సో ఉజ్జయి ప్రాణాయామ చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలి, ముక్కు ద్వారానే గాలి వదిలేయాలి. మనం ఎక్కడ క్లోజింగ్ అనేది ఉండదు. రెండు నాసికాలతో అంటే 2 నాస్ట్రిల్స్తో ఇన్హలేషన్ చేయాలి అండ్ ఎక్సలేషన్ చేయాలి. అయితే మరి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేస్తున్నప్పుడు లిప్స్ మాత్రం లాక్ అయిపోయి ఉండాలి. లిప్స్ ఓపెన్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మనకి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ సేమ్ ఆఫ్ టైం ఉండాలి. ఎంతసేపు గాలి పీల్చుకుంటున్నామో అంతసేపు బయటకు వదిలేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం గాలి ముక్కు ద్వారానే వదులుతున్నప్పుడు శ్వాస అనేది బయటకు వదిలే గాలి శబ్దం మనకు మాత్రమే వినబడాలి. మన కొంత దూరంలో అంటే మరీ పక్కనని కాదు, కొంత దూరంలో ఒక 2-3 ఫీట్స్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వినిపించొద్దు. అండ్ అది చేస్తున్నప్పుడు మనం థ్రోట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం కాంట్రాస్ట్ చేసి ఆ గాలిని వదలాలి. అట్లా వదులుతున్నప్పుడు శబ్దం ఎలా వస్తుంది అంటే ఒక అలలాంటి శబ్దం అని చెప్పచ్చు, లేదా మనము చిన్నగా గురక పెడితే ఒక గొంతులో గార సౌండ్ వస్తుంది కదా, లైట్గా గురక వస్తే సో అలా ఉంటుందన్నమాట. సో ఎందుకు అట్లా అంటే ఈ థ్రోట్ మజిల్స్ని మనం కాంట్రాస్ట్ చేస్తున్నాం. అంటే గట్టిగా, కొంచెం గట్టిగా అంటే గట్టిగాని కాదు, కొంచెం లైట్గా అట్లా పట్టి గాలిని వదిలేస్తుంటాం. అందువల్ల మనకి ఆ సౌండ్ అనేది వస్తుంది. సో చేతులు మోకాళ్ళ పైన ఉంచి కళ్ళు మూసుకొని ఒక 2-3 టైమ్స్ ఫస్ట్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయాలి. చేసిన తర్వాత ఉజ్జయి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఉజ్జయి స్టార్ట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకొని ఉండాలి. ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, శ్వాస తీసుకోవడం వదిలేయడం సేమ్ రేషియోలో ఉండాలి. కొంచెం థ్రోట్ మజిల్ని పట్టి ఉంచాలి అండ్ శ్వాస బయటకి వదిలేది చాలా పెద్ద బిగ్గరగా శబ్దం రావద్దు. ఇలా చేస్తున్నప్పుడు థ్రోట్ మజిల్ని మాత్రమే కొంచెం పట్టి ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి, నెక్ రిలాక్స్గా ఉండాలి. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పొట్ట ఎక్స్పాండ్ అవ్వాలి, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి అయిపోవాలి, కాంట్రాస్ట్ అవ్వాలి. ఇది ఉజ్జయి ప్రాణాయామ. నెక్స్ట్ రెండవది కపాలభాతి ప్రాణాయామ. కపాలభాతి ప్రాణాయామ మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం ఎలా చేయాలి అనేది. కళ్ళు మూసుకొని సేమ్ ఇలాగే అరచేతుల్ని చిన్ముద్రలో ఉంచవచ్చు, లేదా అరచేతుల్ని ఇలా మోకాళ్ళపై నుంచి కళ్ళు మూసుకొని ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ గాలి లోపలికి తీసుకోవాలి. తర్వాత 1 by 1 స్ట్రోక్ ఎక్సలేషన్ చేస్తూ ఉండాలి. ఇలా శ్వాస ఒకసారి లోపలికి తీసుకొని ఎక్సలేషన్ 1 after 1 స్ట్రోక్ గాలిని కంప్లీట్గా బయటకి వదిలేసి ఆపేసేయాలి. అది ఒక్క స్ట్రోక్ అన్నమాట. అట్లా మీరు ఆ ఒక్క స్ట్రోక్లో ఎన్నిసార్లు గాలి బయటకు తీసేయగలిగితే అన్నిసార్లు గాలిని బయటకి వదిలిపెట్టాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటగా స్లోగా స్టార్ట్ చేయాలి. రాను రాను స్ట్రోక్స్ స్పీడ్ పెంచి లాస్ట్గా కంప్లీట్గా గాలిని బయటకి వదిలేయాలి. ఇది కపాలభాతి ప్రాణాయామ. ఇప్పుడు మూడవది సూర్యభేది, సూర్యనాడికి సంబంధించిన. మనకి తెలుసు నాసికా రంధ్రాల్లో మొదటగా కుడి పక్కన ఉండేది సూర్యనాడి, ఎడమ పక్కన ఉండేది చంద్రనాడి. అయితే ఇది సూర్యభేది, ఇది చంద్రభేదిగా మనం చేస్తాము.
సో ఇక్కడ మనకి ఇది వింటర్ టైం కాబట్టి సూర్యనాడి అంటే వేడి కావాలి మనకి, చంద్రనాడి మనకి కూల్ కావాలి. మామూలుగా అయితే రెండు ఒకదాని తర్వాత ఒకటి రెండు నాసికాలతో మనం చేస్తాం. ఇప్పుడు స్పెషల్గా మనకు బాడీలో హీట్ జనరేట్ అవ్వాలి, ఈ వెదర్ని మనం తట్టుకోగలగాలి అంటే మనం ఇప్పుడు చేయాల్సింది సూర్యనాడి, సూర్యభేది ప్రాణాయామ. ఓకే, సో సూర్యభేదన ప్రాణాయామ అంటారు, రైట్ నాస్ట్రిల్ ప్రాణాయామ అంటారు, రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని అంటారు. సో పేరేదైనా మనం కుడి నాసికం ద్వారా శ్వాస తీసుకోవాలి, ఎడమ నాసికం ద్వారా శ్వాసని వదిలేయాలి. ఇన్హేల్ విత్ రైట్ నాస్ట్రిల్ అండ్ ఎక్స్హేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ప్రాణాయామ చేసేటప్పుడు కుడి వైపుకు బొటన వేలుని, ఎడమ వైపుకు ఉంగరపు వేలుని వాడాలి. ఈ మధ్యలో ఉన్న వేళ్ళని మడిచిపెట్టేసి ఇలా ముద్రని తీసుకోవాలి. దీన్ని విష్ణు ముద్ర అని కూడా అంటారు. సో ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ ద్వారా గాలిని తీసుకోవాలి. అప్పుడు మొదటగా లెఫ్ట్ నాస్ట్రిల్ని మూసేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ ఇలా కుడి ముక్కుని బొటనవేలుతో మూసి ఎడమ ముక్కు ద్వారా గాలిని వదిలేయాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 30 to 60 సైకిల్స్ చేయాలి. స్టార్టింగ్ ఇంకొంచెం ఎక్కువ చేసినా పర్లేదు. అండ్ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ వింటర్ సీజన్ని మేము చాలా హారబుల్గా ఫేస్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ 3 ప్రాణాయామాలు చేయాలి. ఇంకొకసారి సూర్యవేదన ప్రాణాయామాన్ని చూపిస్తాను. ఇలా కుడి వైపు నుంచి ఎంతసేపు గాలి తీస్తున్నామో ఎడమ వైపు నుంచి అంతసేపు గాలిని వదలాలి. వదిలేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్ ఫింగర్తో ఈ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ గాలి తీసుకోవాలి. ఇలా 20 to 60 సైకిల్స్ ఈ కంపల్సరీ చేయాలి. అప్పుడే మనకి మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆసనాలు. మనం ఈరోజు ప్రాణాయామాలతో పాటు వింటర్కి సంబంధించి మనం ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి ఆసనాలు చేయడం వల్ల మనకు ఈ వింటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను. మొదటగా సర్వాంగాసన. సర్వాంగాసనని మనం క్వీన్ ఆఫ్ ద పోస్చర్స్గా చెప్పుకుంటాం. మనకున్న వేల ఆసనాల్లో సర్వాంగాసన్ ఒక అత్యద్భుతమైన ఆసనం. దీన్ని క్వీన్ ఆఫ్ పోస్చర్స్గా కూడా చెప్పుకుంటారు. అంటే ఇది పోస్చర్స్కి మహారాణి అన్నట్టు. సో అది ఎలా చేయాలి? ఫస్ట్ లే డౌన్ ఆన్ యువర్ బ్యాక్. వెళ్ళకి ఇలా పడుకోవాలి. ఇలా కాళ్ళు 90 degreesలో ఉన్నప్పుడు మనం మన చేతుల సహాయంతో నడుము భాగాన్ని లేపాలి. నడుము భాగాన్ని లేపి ఇలా స్ట్రెయిట్గా కాళ్ళని ఉంచాలి. ముందుకు వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. ఇలా నడుముని స్ట్రెయిట్గా వీపు, నడుము, కాళ్ళు ఒకే లైన్లోకి రావాలి. అలా వచ్చాక ఇలా పోస్చర్ని 30 to 30 seconds to 1 minute వరకు హోల్డ్ చేయాలి. తర్వాత నెమ్మదిగా కాళ్ళను బెండ్ చేసి నడుముని కిందకి దించుకోవాలి. ఇలా మనం సర్వాంగాసన్ని చేస్తాం. ఇప్పుడు పాదహస్తాసన చేయాలి. దీన్ని హస్తపాదాసన అని కూడా అంటాము. సో మొదటగా పాదహస్తాసనకి నడుము భాగం నుంచి ఫార్వర్డ్ బెండ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. నిదానంగా మెల్లిగా ఇలా ప్లేస్ చేయాలి. మోకాళ్ళని వంచొద్దు. మోకాళ్ళు వంచకుండా అరచేతుల్ని మన ముందు ప్లేస్ చేయొచ్చు,
మనకు కన్వీనియంట్ కోసం పక్కన ప్లేస్ చేయగలిగితే పక్కన ప్లేస్ చేయండి, లేదా ఇలా ముందు ప్లేస్ చేయండి. లేదు అంటే ఇంకా బెండింగ్ చేసి చేయగలిగితే పాదాల దగ్గర చేతుల్ని ఇలా ఉంచి మోకాళ్ళ దగ్గరికి మన తలని తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాళ్ళు అసలు బెండ్ అవ్వద్దు. ఇలా 20 to 60 seconds హోల్డ్ చేయగలగాలి. ఇది పాదహస్తాసన. దీని తర్వాత మనం చేయబోయేది త్రికోణాసన. త్రికోణాసనలో కాళ్ళు వైడ్గా పెట్టి కొంత మనకి పాసిబిలిటీ ఉన్నంత, చాలా వరకు కాకుండా ఎగ్జాక్ట్లీ ఒక 2 to 3 feet గ్యాప్ తీసుకొని ఇలా ఉంచాలి. ఇలా ఉంచి చేతులని వైడ్ చేసి ఆపోజిట్ లెగ్ని, కుడి చేత్తో ఎడమ కాలుని లేదా ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకోవాలి. చూపు చేతి వైపు ఉండాలి. రెండవ చేతి నిటారుగా పైనకి ఉంచాలి. గాలి పీలుస్తూ పైకి లేవాలి. ఇదే విధంగా ఎడమ వైపు, ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకోవాలి. చూపు పైకి ఉండాలి. లుక్ ఎట్ రూఫ్. హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. ఇన్హేల్ అండ్ కమ్ బ్యాక్. ఇది త్రికోణాసన. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేయాలి. అట్లీస్ట్ 5 చేయండి లేదా 6. మీరు చేయగలిగితే 12 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేయాలి. 12 రౌండ్స్ సూర్య నమస్కారాలు చేయాలి. నేను ఇప్పుడు మీకు ఒక రౌండ్ సూర్య నమస్కారాలని చూపిస్తాను. నమస్కార స్థితి, అర్ధచంద్రాసన్, బెండ్ ఫార్వర్డ్ విత్ ఎగ్జలేషన్, పాదహస్తాసన్, left leg back, inhale, Ashwasanchalanasana, right leg back, exhalation, Parvatasana, bend your knees, move to Shashankasana, to Sarvangasana, inhale, Sarpasana, Parvatasana, left leg forward, Ashwasanchalanasana, right leg forward, Padahastasana, hands up, Ardhachandrasana, నమస్కార స్థితి. ఇలా సూర్య నమస్కారాలు 12 రౌండ్లు చేయాలి. వీలు కాదు అనుకుంటే మెల్లిగా అయినా పర్లేదు, కనీసం 6 రౌండ్లు అయినా చేయాలి. అండ్ ముఖ్యంగా మనం బెండ్ అవుతున్న ప్రతిసారి ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ చెక్ చేసుకోవాలి. పర్వతాసన నుంచి సర్పాసనకి మారుతున్నప్పుడు పాదాలని మనం బెండ్ చేయాలి. ఇలా ఫ్లోర్కి పాదాలని ఇలా చేయాలి. ఇలా ఉన్న పొజిషన్ ఇలా వచ్చేస్తుంది. అది మర్చిపోవద్దు. షోల్డర్లో కొంత పెయిన్ వస్తుంది స్టార్టింగ్లో చేసే వాళ్ళకి. ఫోర్ ఆర్మ్లో రావచ్చు లేదా షోల్డర్స్లో రావచ్చు. కానీ ఎలాంటి పెయిన్ ఉన్నా నిజంగా చూడండి, ఒక 1 or 2 days ఉంటుంది. తర్వాత ఆ పెయిన్ మీకు తెలియదు. అది స్ట్రాంగ్గా మీరు మారిపోతారు. పెయిన్ అసలు అనిపించదు. ఓన్లీ ద మీనింగ్ ఈజ్ ప్రాక్టీస్. సో ఈ ఆసనాలు ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయండి. హ్యాపీ సండే. శివోహం.